బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ నటుడు రచయిత పోసాని కృష్ణమూర్తికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేస్తుంది. సిఐడి కేసులో పోసానికి బెయిల్ మంజూరైంది. ఈ మేరకు పోసాని బెయిల్ పిటిషన్ శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిన గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బుధవారం నాడు పోసాని బెయిల్ పిటిషన్పై తీర్పును వాయిదా వేసిన కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. పోసాని కృష్ణమూర్తి బెయిల్ పిటిషన్పై గుంటూరు కోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. ఇరుపక్షాలు వాదనలు విన్న కోర్టు తీర్పును ఈ నెల 21కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు గుంటూరు సిఐడి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోసాని బెయిల్ పిటిషన్పై 2 రోజుల క్రితం విచారణ జరగ్గా న్యాయస్థానం ఈరోజు వాయిదా వేసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు గుంటూరు జిల్లా జైల్లో ఉన్న ఆయన్ను మంగళవారం కస్టడీలోకి తీసుకున్న సిఐడి పోలీసులు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సిఐడి కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విచారించారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలోని స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫీస్ ప్లస్ కార్డ్ సఫర్ ప్రొవిజన్ ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. అక్కడి నుంచి పోసాన్ని తిరిగి గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ కేసులో బుధవారం కోర్టులో విచారణ జరిగింది. శుక్రవారం తిరిగి విచారించిన కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేస్తుంది. సార్ 1 మినిట్ సార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.